స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని పాత మీటర్లను కొనసాగించాలని గుడివాడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాటర్ లేవు, మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి వెనుగల రాము గారి గెలవగానే 100 రోజుల్లో వాటర్ ఇస్తామన్నారు. కానీ ఇవాళ 10,000 కట్టమని ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఈ డిమాండ్ చేస్తున్నందుకు మా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రూపాయి లేదు, కట్టరు కూడా. కానీ ఎందుకు మీరు వాటర్ పంపించరు? 10,000 ఇవ్వమని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఈ కాలనీ ఎలాంటిది అనేది మీకు తెలీదా? పేద ప్రజలు బ్రతుకుతున్నారు ఇక్కడ. పేదవాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయొద్దు. లబ్ధిదారులు అందరూ కలిపి ఇక్కడ టీడీపీ నాయకులు అందరూ కలిపి 10,000 కట్టమని బెదిరిస్తున్నారు. 10,000 ఎందుకు కట్టాలి? ఎలా కట్టాలి? నీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోండి, మానేసేయండి, వదిలేయండి. మేము ధర్నా చేస్తాం. జూలై 9న గుడివాడ మొత్తం కూడా ధర్నా చేస్తాం. ఓకే. మళ్ళీ ఒకటి ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఎందుకు తీసి పెడుతున్నారు? మా మీటర్లు మాకేమంచండి, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు. నెలకొచ్చి 4,000 రూపాయలు బిల్లు వస్తుంది. 2,000 అద్దె కట్టుకునేవాడు అసలు ఇల్లే లేని వాళ్ళు 4,000 ఎలా కడతారు? స్మార్ట్ మీటర్లు వద్దు మాకు, అసలు ఇలాంటి ధర్నాలు మాకు చేయొద్దు. చాలా